నెక్స్ట్ వచ్చి లాస్ట్ క్లాస్లో మనకి 15th గ్రూప్ కంప్లీట్ అయింది. ఆ 16 గ్రూప్ నుంచి కూడా మనకి మేడం గారు చెప్తారండి. తర్వాత ఆ చాప్టర్ని అలా వదిలేసి ఇప్పుడు ఆర్గానిక్ నేమ్ రియాక్షన్స్ రాస్తారు కదా, రాసినటువంటి దానికి ఒక 4 పేపర్లు వదిలేసుకుని మొదట నెక్స్ట్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అండి 4 మార్క్స్, దట్ ఈజ్ సొల్యూషన్ సమ్. సొల్యూషన్ అనేటువంటి చాప్టర్ అండి. దేన్ని సొల్యూషన్ అనేటువంటిది అంటారంటే, సొల్యూషన్ ఈజ్ ఏ హోమోజీనియస్ మిక్చర్, ఇట్ ఈజ్ హోమోజీనియస్ మిక్చర్ having 2 or more components in. అంటే ఏంటి సొల్యూషన్ అనేటువంటిది ఏంటైతే ఏదైతే ఎలా ఉంటుందో ఎలా ఉంటుంది ఇది, విచ్ ఇస్ ఏ హోమోజీనియస్ మిక్చర్. హోమోజీనియస్ మిక్చర్ అంటే మీనింగ్ ఏంటి, మనకి హోమోజీనియస్ అనేటువంటి తెలియాలంటే ఫస్ట్ సపోజ్ నేను ఇలా తీసుకుంటున్నానండి, శాండ్ ప్లస్ వాటర్ అండ్ సాల్ట్ ప్లస్ వాటర్ ఇలా తీసుకున్నప్పుడు ఈ రెండింటిలో ఏమైనా వేరియేషన్ ఉంటుందా ఉండదా? శాండ్ ని వాటర్లో డిజాల్వ్ చేయడానికి, సాల్ట్ వాటర్లో డిజాల్వ్ చేయడానికి ఏమైనా వేరియేషన్ ఉందా ఉండలేదా? ఏం జరుగుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే శాండ్ ఏదైతే ఉందో దట్ మీన్స్ ఇసుక ఏదైతే ఉందో ఇసుకని వాటర్లో వేసాం అనుకోండి ఏమవుతుంది, విచ్ ఈస్ డిస్పర్స్డ్. డిస్పర్స్డ్ అంటే అర్థం ఏంటి, ఆ వాటర్లో అది స్ప్లిట్ అవుతుంది, అంటే ఏమవుతుంది స్ప్లిట్ అవుతుంది తప్ప కరగదు. అదే వాటర్లో నువ్వు సాల్ట్ వేసానికి ఏమవుతుంది, మొత్తం కరిగిపోయి మనకి ఒకే రకమైనటువంటి లేయర్ వస్తుందండి. దీనికి ఏంటి, ఇట్ ఈస్ కాల్డ్ హెట్రోజీనియస్ అండి. ఇలా ఫామ్ అయింది ఏదైతే ఉందో ఇక్కడ జరిగేటువంటి ఫినామినన్ ఏంటి, విచ్ ఇస్ డిస్పర్షన్. విచ్ ఇస్ డిస్పర్షన్. మీకు సర్ఫేస్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్ లో చెప్పాను, డిస్పర్షన్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్ అమ్మ. దాంట్లో ఏమవుతాయంటే ఇసుక రేణువులు అనేటువంటివి ఎలా ఉంటాయి, విడిపోతాయి, కరగవు. ఇక్కడ ఏం జరుగుతుంది, దీంట్లో ఉన్నటువంటి సాల్ట్ మాలిక్యూల్స్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి ఏమవుతాయి వాటర్లో, ఇట్ ఈస్ డిజాల్వ్డ్. ఈ పదం వేరు ఈ పదం వేరు. హోమోజీనియస్ అనేటువంటి విషయంలో మనం ఏ పదం వాడాలి, డిజాల్వ్డ్. డిజాల్వ్డ్ అంటే కరగడం, డిస్పర్స్ అంటే ఏంటి దాంట్లో విడిపోయి ఉండడం. ఇలా జరిగినప్పుడు మనకి ఫామ్ అయ్యేటువంటి లేయర్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే విచ్ ఇస్ కాల్డ్ హోమోజీనియస్ మిక్చర్. అంటే సొల్యూషన్ అనేటువంటి దాన్ని ఎలా చెప్తామంటే, సొల్యూషన్ ఇస్ ఏ హోమోజీనియస్ మిక్చర్ విచ్ ఇస్ కంటైనింగ్ 2 or more components. ఆ 2 or more components ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్, వన్ ఆఫ్ ది కాంపోనెంట్ ఈస్ కాల్డ్ సాల్వెంట్, అదర్ వన్ ఈస్ కాల్డ్ సొల్యూట్. దేన్ని సాల్వెంట్ అంటారు, దేన్ని సొల్యూట్ అంటారు అనేటువంటి 2 విషయాలు మనకు తెలిసి ఉండాలమ్మా. దేన్ని సాల్వెంట్ అంటారంటే, ఒక సొల్యూషన్ ఉన్నప్పుడు ఆ సొల్యూషన్ లో ఏదైతే హై అమౌంట్ లో ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ సాల్వెంట్. సాల్వెంట్ అంటే ఎలా ఉంటుందండి, విచ్ ఇస్ హై వాల్యూమ్, అంటే హై అమౌంట్ లో ఉంటుంది. అలా కాకుండా ఆ యొక్క సొల్యూషన్ లో లీస్ట్ అమౌంట్ లో మనం ఏదైతే దీంట్లో డిజాల్వ్ చేస్తున్నామో దాన్ని ఏమంటామంటే విచ్ ఇస్ లీస్ట్ అమౌంట్ అండి. లీస్ట్ అమౌంట్ లో నువ్వు వాడేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే సొల్యూట్ అని చెప్తాం. ఇక్కడ 2 రకాలుగా దీన్ని డిఫైన్ చేయొచ్చండి సాల్వెంట్ సొల్యూట్ ని. సొల్యూషన్ లో ఏదైతే ఎక్కువగా క్వాంటిటీలో ఉంటుందో దాన్ని ఏమంటామంటే సాల్వెంట్ అంటాం. సొల్యూషన్ లో ఏదైతే తక్కువ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని ఏమంటాం సొల్యూట్ అంటాం. వేరే రకంగా దీన్ని ఎలా డిఫైన్ చేస్తారంటే, సొల్యూషన్ లో ఏదైతే అదర్ కాంపోనెంట్ ని డిజాల్వ్ చేసుకుంటుందో దాన్ని ఏమంటామంటే సాల్వెంట్ అంటాం. సొల్యూషన్ లో ఏదైతే వచ్చి డిజాల్వ్ అవుతుందో దట్ మీన్స్ కరుగుతుందో దాన్ని ఏమంటామంటే సొల్యూట్ అని చెప్తాం. అర్థమవుతుందా? అంటే మీనింగ్ ఏంటి, మొత్తం సాల్వెంట్ అనేటువంటిది ఎలా ఉంటుంది, ఇక్కడ 2 దానికి ప్రాపర్టీస్ ఉన్నాయండి. ఏంటా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎక్కువగా ఉంటుంది ప్లస్ వేరే దాన్ని దాంట్లో కరిగించుకుంటుంది. అంటే ఫస్ట్ సపోజ్ మీకు ఇక్కడ
రెండు కాంపోనెంట్లు రాశానండి. సాల్ట్ని వాటర్తో మిక్స్ చేస్తే ఏమవుతుంది, సాల్ట్ సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అయింది. ఉప్పు నీరు, ఉప్పు ద్రవం ఫామ్ అవుతుంది. ఇక్కడ నీకు ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది? సాల్ట్ ఎక్కువ తీసుకుంటావా, వాటర్ ఎక్కువ తీసుకుంటావా? వాటర్ కదా ఎక్కువ తీసుకుంటావా. అంటే ఇలాగా ఒక 100 ml వాటర్ తీసుకుని దాంట్లో ఒక 5 స్పూన్స్ నువ్వు సాల్ట్ యాడ్ చేసావు అనుకోండి, ఇక్కడ నీకు ఏం ఫామ్ అవుతుంది, సాల్ట్ సొల్యూషన్ ఫామ్ అయింది. ఇలా ఫామ్ అయినటువంటి సాల్ట్ సొల్యూషన్ లో ఏది సాల్వెంట్, ఏది సొల్యూట్? వాటర్ అనేటువంటి సాల్వెంట్ అండి. వాటర్ గుర్తుపెట్టుకోండి, వాటర్ ఈజ్ నోన్ యాజ్ యూనివర్సల్ సాల్వెంట్ అండి. వాటర్ ఉన్నటువంటి ఒక పేరేంటమ్మా, యూనివర్సల్ సాల్వెంట్ అని చెప్తాం. దేన్నైనా సరే దాంట్లో కరిగించుకునేటువంటి శక్తి వాటర్కి ఉందండి. ఆఖరికి మన ఎముకలన్నా సరే కరిగించేసుకుంటుంది లాస్ట్ది. బట్ కొన్ని ఆర్గానిక్ రియేజెంట్స్ తప్ప రిమైనింగ్ అన్ని కూడా వాటర్లో డిజాల్వ్ అయిపోతాయి. అంటే ఇక్కడ వాటర్ ఏదైతుందో దట్ ఈస్ కాల్డ్ సాల్వెంట్. ఏదైతే వచ్చి కలుగుతుందో దట్ సాల్ట్ ఈస్ కాల్డ్ సాల్ట్. అంటే ఇక్కడ కామన్ సాల్ట్ అంటే ఉప్పు, మనం వాడేటువంటి ఉప్పు ఏదైతుందో అది. దీన్ని ఏమంటాం, సొల్యూట్ అని చెప్తాం. ఇక్కడ మీకు రెండు విషయాలు అర్థమవుతున్నాయా లేదా అనేటువంటి చూడండి. సొల్యూషన్ అంటే విచ్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఏంటి, సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. సాల్వెంట్ ప్లస్ సొల్యూట్. ఇక్కడ దేన్ని సాల్వెంట్ అంటున్నాం, తక్కువ క్వాంటిటీలో ఉన్నటువంటి దాన్ని సొల్యూట్, ఎక్కువ క్వాంటిటీలో ఉన్నదాన్ని ఏమన్నాం, సాల్వెంట్ అంటాం. సాల్వెంట్ ఏం చేస్తుంది, ఈ సొల్యూట్ ని దాంట్లో డిజాల్వ్ చేసుకుని మనకి ఏం ఫామ్ అవుతుంది, సొల్యూషన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. అర్థమవుతుంది కదా ఇక్కడికి. ఇక్కడ మనకు అర్థమైనట్లయితే మనకి సాల్వెంట్ కి సొల్యూట్ కి ఉన్నటువంటి ఇంటరాక్షన్ బట్టి ఒక రకంగా దాన్ని క్లాసిఫై చేస్తాం. వీటి యొక్క ఫిజికల్ షేప్ని బట్టి ఒక రకంగా దాన్ని క్లాసిఫై చేస్తామండి. అది ఏ రకంగా క్లాసిఫై చేస్తామో ఒకసారి చూద్దాం. చూసే ముందు సొల్యూషన్ అనేటువంటిది ఏదైతుందో దానికి డెఫినేషన్ ఇది రాసినప్పుడు చెప్తాను నేను. నాకు ఏంటంటే ఇక్కడ మీకు తెలియవలసినవి ఏంటి సాల్వెంట్, ఏంటి సొల్యూట్ అనేటువంటి తెలిస్తే చాలు అమ్మా. కరిగించుకునేది ప్లస్ ఎక్కువ క్వాంటిటీలో ఉండేటువంటిది సాల్వెంట్ అంటాం. ఏదైతే వచ్చి డిజాల్వ్ అవుతుందో ప్లస్ తక్కువ క్వాంటిటీలో ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే సొల్యూట్ అని చెప్తాం అనేటువంటి విషయాలు మీకు తెలిస్తే చాలు. సాల్వెంట్కి సొల్యూట్కి ఉన్నటువంటి ఎఫినిటీని బట్టి అంటే ఇంటరాక్షన్ బట్టి దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 టైప్స్ అండి. దేనికి దేనికి, సాల్వెంట్, సొల్యూట్, ఇంటరాక్షన్. ఇక్కడ ఎన్ని రకాలంటే 3 టైప్స్ ఏంటంటే అవి, ఒకటి సాచురేటెడ్ సొల్యూషన్, సాచురేటెడ్, రెండోది అన్సాచురేటెడ్, మూడోది సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అని చెప్తామండి. ఈ సొల్యూషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది మన డైలీ లైఫ్లో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాయండి. ఫస్ట్ సపోజ్ ఇది మనకి సింగ్ అవడానికి తిండి విషయంలో మాట్లాడతాయి. నువ్వు ఉన్నప్పుడు ఇంట్లో మనకి వెజ్ ఏదైతే ఉంటుందో అది, నాన్ వెజ్ ఏదైతే ఉంటుందో అది కాకుండా వెజిటేబుల్ ఖచ్చితంగా ఏదో కూరగాయ నచ్చుతుంది కదా. ఏదో కూరగాయ నచ్చినప్పుడు ఎలా తింటావు, అది చికెన్ మటన్ కాకుండా మామూలు ఏదో కూరగాయ ఎలా తింటావు, నువ్వు ఎంత అయితే తినగలవో అంత తినేసి ఊరుకుంటావు. అలాగా నువ్వేమవుతాయంటే అక్కడ సాచురేటెడ్ అంటే సాటిస్ఫై అవడం. నువ్వు ఎంత అయితే తినగలవో అంత తిన్నావు అనుకోండి, ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమంటావు అంటే సాచురేటెడ్ సిచ్యువేషన్ అంటావు. అంటే ఇక్కడ నీకు సొల్యూషన్లో మాట్లాడినట్లయితే ఒక 100 ml వాటర్ ఉందండి. 100 ml వాటర్లో ఒక స్పూన్ సాల్ట్ వేసామనుకో ఏమవుతుంది, కరుగుతుందా కరగదా? ఎంతసేపు పడుతుంది కరగడానికి? వేసిన వెంటనే కరిగిపోతుంది. అదే ఎట్ a టైంలో 2 స్పూన్స్ వేసామంటే 100 ml వాటర్ తీసుకున్నావు కాబట్టి ఫస్ట్ సపోజ్ 100 ml కాదు, నువ్వు 1 లీటర్ తీసుకుందాం. 1 లీటర్ వాటర్లో మళ్ళీ 2 స్పూన్లు వేసావు, ఏమవుతుంది? దాంతో పోల్చినట్లయితే కొద్దిగా టైం పడుతుంది, కరుగుతుంది. మ్యాక్సిమం దాంట్లో ఎంత కరగదంటే 1 లీటర్ వాటర్లో ఒక 50 గ్రాముల సాల్ట్ కరిగిలా ఉందనుకుందాం. ఏంటి, ఒక 50 గ్రాముల సాల్ట్ కరిగిలా ఉన్నట్లయితే అంటే దాని రేంజ్ ఏంటి, ఎంత అయితే సాల్ట్ అనేటువంటిది ఈ వాటర్లో డిజాల్వ్ అవ్వగలదో అంతా కరిగేటట్టు చేసినటువంటి సిచ్యువేషన్ ఏదైతుందో అటువంటి సొల్యూషన్ మనం ఏమంటామంటే సాచురేటెడ్ సొల్యూషన్స్ అని చెప్తాం. అంటే మనం తిన్న విషయంలో ఎలా మాట్లాడుతున్నాం, నువ్వు ఎంత అయితే తినగలవో అంతా తిన్నావు అనుకోండి,
అప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఏమన్నామంటే సాచురేటెడ్ అంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే రెండో కండిషన్ ఏంటి, అన్సాచురేటెడ్ అండి. ఇప్పుడు నీకు వండిన కూర ఏంటంటే ఏ కాకరకాయో లేకపోతే ఏ పొట్లకాయో ఉండరండి, ఏ ఆనపకాయో. ఎలా ఉంటుంది, డైలీ తినే తిండికి ఈ కూరలు వండినప్పుడు తినే తిండికి వేరియేషన్ ఏమైనా ఉంటుందో ఒకేలాగా తినేస్తావా? వేరియేషన్ ఉంటుంది కదా ఖచ్చితంగా. మనకి ఇకారంగా ఉన్నటువంటి కూరలు ఖచ్చితంగా మొత్తం దిగదు. మొత్తం దిగినప్పుడు ఏమవుతుంది, ఆకలి అనేటువంటిది ఆటోమేటిక్గా మన మనసులో చంపేసుకుని ఏం చేస్తాం, మనం తినగలిగినంత తినకుండా తక్కువ తింటాం. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే నీకు ఎంత కలిగింది, 1 లీటర్ వాటర్లో ఫస్ట్ కండిషన్ ఏమైంది, 50 గ్రామ్స్ సాల్ట్ కానీ షుగర్ కానీ కలిగింది. దీని కెపాసిటీ ఇది. ఇదే సెకండ్ కండిషన్లో ఏమవుతుందంటే అదే 1 లీటర్ వాటర్లో 1 స్పూన్ మాత్రమే వేసామనుకోండి, ఇక్కడ అర్థమేంటి, ఎంత అయితే కరగలదో అంతకంటే తక్కువ వేసావా ఎక్కువ వేసావా? తక్కువ నువ్వు ప్రొవైడ్ చేసినప్పుడు ఇలా ఫామ్ అయినటువంటి సొల్యూషన్స్ ఏవైతున్నాయో దే ఆర్ కాల్డ్ అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అని చెప్తాం. ఏమంటాం, అన్సాచురేటెడ్ సొల్యూషన్స్ అని చెప్తాం. అంటే ఇంకా సాల్ట్ కాకుండా మీకు షుగర్ అనుకోండి ఇంకా క్లారిటీగా ఉంటుంది. పంచదార ఉంది, పంచదార వేసినప్పుడు తీదనం అనేటువంటిది సరిపోవాలంటే సరిపోయినంత వేసినప్పుడు ఎలా ఉంటుందంటే అటు వాటర్ టేస్ట్ కాకుండా ఇటు షుగర్ టేస్ట్ కాకుండా ఎలా ఉంటుందంటే కొద్దిగా తీగ ఉంటుంది. అలా కాకుండా నువ్వు 1 స్పూన్ 1 లీటర్ వాటర్ వేసి 1 చెంచా పంచదార వేసావు అనుకోండి, ఎలా ఉంటుంది, అది వాటర్ లాగానే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, వాటర్ లాగానే ఉంటుంది అంటే దాని అర్థం ఏంటి, ఎంత అయితే కరగలతో అంత వేయకుండా ఏం చేస్తావు, తక్కువ వేస్తావు. ఇప్పుడు థర్డ్ కండిషన్ అండి, ఇదేమో ఇంట్లో తిన్నాం, ఇదేమో అయిష్టంగా తిన్నాం. ఇప్పుడు మూడో కండిషన్ ఎక్కడ ఉన్నావు అంటే ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళాలండి, ఫుల్ ఎంబీ ఐటమ్ అంటే అన్ని రకాలు వండేస్తారు, ఇదేవి పాకేవి దొల్లేవి అన్నీ ఉన్నాయి. నువ్వేం చేస్తావు, పెళ్లి భోజనంలో మెనూ బాగుంది, మెనూ బాగున్నప్పుడు ఏం చేస్తావు, నువ్వు డైలీ ఎంత అయితే తినగలవో అంత తినేసి ఇంకా కొద్దిగా ఎక్కువ అమౌంట్ తినడానికి ట్రై చేస్తావా, ట్రై చేయమా? ఖచ్చితంగా కొద్దిగా ఎక్కువ తింటామండి. ఆ ఎక్కువ తింటది అరగడానికి ఏం చేస్తారు, దానికి సపోర్ట్గా ఏం చేయాలి, ఏ థమ్స్అప్ తాగడం లేకపోతే ఈనో తాగడమో ఏ సోడా తాగడమో చేస్తారు. పెళ్లి భోజనానికి మన ఇంట్లో భోజనం తేడా ఉంటుంది కదా ఖచ్చితంగా. ఇంట్లో అయితే ఏముంటుంది, మావతో రైస్ ఉంటుంది, చారు ఉంటుందో కర్రీ ఉంటుంది. అదే పెళ్ళిలోకి వెళ్తే ఏముంటుంది, చివరి నుంచి మొదలెట్టి రైస్ కాకుండా బిర్యానీ పెడతాడు. బిర్యానీతో మొదలుకొని పెరుగు వరకు కూడా ఏది మొదలుకుంటే తినేస్తారు. అంటే ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఎలా చెప్తావు అంటే నువ్వు ఇదే 1 లీటర్ వాటర్లో నువ్వు ఏం చేస్తావు అంటే ఇక్కడ 50 గ్రామ్స్ కంటే ఎక్కువ అమౌంట్ అండి, 100 గ్రామ్స్ షుగర్ కానీ సాల్ట్ కానీ వేసేస్తావు. ఇక్కడ ఏమవుతుంది అంటే ఎంత అయితే కరగలదో అంతకంటే ఎక్కువ కరిగించేస్తావు. కరుగుతుందా, కరగదు. కరగడానికి నువ్వు ఏం చేస్తావు అంటే దీన్ని ఎక్స్టర్నల్గా బాయిల్ చేయడము లేక ఏదో అడిషనల్గా నువ్వు ఆపరేట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే బాయిల్ చేస్తే ఏమవుతుంది, కరగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా బాయిల్ చేసి సాచురేటెడ్ స్టేట్కి తీసుకొస్తావు. బాయిల్ చేసి ఏం చేస్తావు, సాచురేటెడ్ స్టేట్కి తీసుకొచ్చినట్లయితే ఇలా ఫామ్ అయినటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ కాల్డ్ సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్. అర్థమవుతుందా? సాచురేటెడ్ అంటే ఏంటమ్మా, ఎంతైతే అమౌంట్లో సొల్యూట్ అనేటువంటి సాల్వెంట్లో డిజాల్వ్ అవ్వగలదో అంత చేసినట్లయితే సాచురేటెడ్, ఎంతైతే సొల్యూట్ డిజాల్వ్ అవ్వగలదో అంతకంటే తక్కువ చేసినట్లయితే అన్సాచురేటెడ్. ఎంతైతే డిజాల్వ్ అవ్వగలదో అంతకంటే ఎక్కువ చేసి దాన్ని సాచురేషన్ స్టేట్ కి తీసుకొచ్చినట్లయితే అటువంటి సొల్యూషన్స్ మనం ఏమంటాం అంటే సూపర్ సాచురేటెడ్ సొల్యూషన్స్ అని చెప్తాం. ఇది దేన్ని బట్టి క్లాసిఫికేషన్, ఇంటరాక్షన్ బిట్వీన్ సాల్వెంట్ అండ్ సొల్యూట్, ఈ రెండింటికి ఉన్నటువంటి ఇంటరాక్షన్ బట్టి ఈ రకంగా దీన్ని క్లాసిఫై చేస్తాం. సెకండ్ క్లాసిఫికేషన్ is based on the physical state set. It is which is very very important in a classification based on physical states. Classification based on physical states of ఏంటి వేరే యొక్క ఫిజికల్ స్టేట్స్ సాల్వెంట్ అండ్ సొల్యూట్. మనకి ఏదైనా ఒక కాంపౌండ్ ఉన్నట్లయితే అది ఎన్ని స్టేట్స్ లో ఎగ్జిస్ట్ అవుతుంది, ఇట్ మే బి సాలిడ్ ఆర్ లిక్విడ్ ఆర్ గ్యాస్. ఏదన్నా సరే 3 రూపాయల్లోనే ఉంటుంది.
మిగతా చెప్తాం కానీ మిగతా 5 అన్నారు కానీ ఆ 5లో మనం ఎప్పుడు కూడా వాడాం, ఈ 3 వాడాం. ఇప్పుడు దీనికి టేబుల్ కాలంగా మీకు ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆ టేబుల్ నోట్ చేయలేదు, క్లాస్ అయిపోయిన తర్వాత మీరు నోట్ చేసుకుంది. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ కాలం విచ్ ఇస్ టైప్ ఆఫ్ సొల్యూషన్, టైప్ ఆఫ్ సొల్యూషన్. సెకండ్ వచ్చి విచ్ ఇస్ సాల్వెంట్. థర్డ్ కాలం వచ్చి సొల్యూట్. ఫిఫ్త్ వచ్చి కామన్ ఎగ్జాంపుల్. ఇక్కడ సొల్యూషన్ ఏది అనేటువంటిది మనం దేన్ని బేస్ అవుతామంటే సొల్యూషన్లో ఎక్కువ క్వాంటిటీలో ఉన్న దాని మీద బేస్ అయ్యి సొల్యూషన్ చెప్తామండి. ఎక్కువ క్వాంటిటీలో ఉన్నది ఏంటి ఇక్కడ సాల్వెంట్, కాబట్టి సాల్వెంట్ బేస్ అయ్యి సొల్యూషన్ క్లాసిఫై చేస్తామమ్మా. ఇక్కడ సాల్వెంట్ అనేటువంటిది గ్యాస్ అయినట్లయితే సొల్యూట్ అనేటువంటిది 3 స్టేట్స్లో ఎగ్జిస్ట్ అవడం ఛాన్స్ ఏంటి, ఇది గ్యాస్ అయ్యి ఇది గ్యాస్ అవడం, ఇది గ్యాస్ అయ్యి ఇది ఏమవడానికి లిక్విడ్, మళ్ళీ థర్డ్ కండిషన్ ఏంటి ఇది గ్యాస్ అయ్యి ఇది సాలిడ్. అదవుతుంది. ఇలాగా ఈ 3 స్టేట్లు ఏముంది గ్యాసే కదా ఉంది. సాల్వెంట్ అనేటువంటిది గ్యాస్ కింద ఉన్నట్లయితే ద టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ గ్యాసియస్ సొల్యూషన్స్. ఇలాగా సాల్వెంట్ అనేటువంటి గ్యాస్ అయినట్లయితే అటువంటి సొల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో మనం దాన్ని ఏమంటామంటే గ్యాసియస్ సొల్యూషన్స్ అంటాం. దీన్ని ఎగ్జాంపుల్ చెప్పండి, మన డైలీ లైఫ్లో వాడేటువంటి ఎగ్జాంపుల్సే. ఇక్కడ ఏది దేంట్లో ఉండాలి చెప్పండి, ఏది దేంట్లో ఉంది, ఏది తక్కువ ఏది ఎక్కువ, సాల్వెంట్ అనేటువంటిది ఎక్కువ కాబట్టి గ్యాస్ ఎక్కువ ఉంది. గ్యాస్ లో నువ్వు ఒక్కో కండిషన్ లోనూ ఒకటి ప్లే చేస్తున్నావు. ఫస్ట్ కండిషన్ ఏంటి గ్యాస్ ఇన్ గ్యాస్, ఒక గ్యాస్ ని ఇంకో గ్యాస్ తో మిక్స్ చేయగా వచ్చేటువంటి సొల్యూషన్ ఏంటది మిక్చర్ ఆఫ్ ఏం తీసుకొచ్చి ఎగ్జాంపుల్ మనకి బోల్డ్ గ్యాస్ ఉన్నాయి కదా, నైట్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఎన్నో ఉన్నాయి. దాంట్లో ఏదో రెండు ఇటుగా కాంబినేషన్ మిక్చర్ ఆఫ్ N2 అండ్ O2. ఇక్కడ ఏంటమ్మా రెండు కూడా గ్యాస్లే, సాల్వెంట్ గ్యాసే, సొల్యూట్ గ్యాసే. సెకండ్ చెప్పండి, రెండోది ఏంటి ఏముంది లిక్విడ్ ఇన్ గ్యాస్, లిక్విడ్ ఇన్ గ్యాస్. లిక్విడ్ అంటే ఇది ఏ రూపంలో ఉండాలి, ద్రవ రూపంలో ఉండాలి. క్లోరోఫామ్ అనేటువంటిది మనకి లిక్విడ్ అండి. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే క్లోరోఫామ్ ఇన్ నైట్రోజన్, క్లోరోఫామ్ ఇన్ నైట్రోజన్. ఇక్కడ ఏమైంది క్లోరోఫామ్ అంటే ఏంటి లిక్విడ్ అనేటువంటిది, నైట్రోజన్ అంటే ఏంటి గ్యాస్ లో. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి, ఏంటిది గ్యాస్ ఇన్ సాలిడ్ ఇన్ గ్యాస్. సాలిడ్ అనేటువంటిది దేంట్లో ఉంది గ్యాస్ లో ఉంది కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే క్యాంఫర్ ఇన్ నైట్రోజన్ అంటే. క్యాంఫర్ అంటే ఏంటి ఆర్కర్పూరం. ఆర్కర్పూరంలో ఒక లక్షణం ఉంటుంది. నాఫ్థలిన్ క్యాంఫర్ ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే రెండు కూడా గాలిలో ఉంచినట్లయితే డైరెక్ట్ గా ఏమైపోతాయి అంటే సబ్లిమేషన్ అయిపోతాయి. సాలిడ్ నుంచి ఏ రూపంలో మారిపోతాయి అంటే లిక్విడ్ కాకుండా గ్యాస్ రూపంలో మారిపోతాయి. కలర్ ఉండ ఎప్పుడన్నా చూసారో లేదో, ఇంత పెడతారు బీరువాలో, అది కొన్ని నెలల తర్వాత ఓపెన్ చేసి చూసినట్లయితే ఏమవుతుంది ఇంత అవుతుంది అంటే ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్నటువంటిది అట్మాస్ఫియర్ ఆక్సిజన్తో రియాక్ట్ అయిపోయి బయటకు పోతుంది. క్యాంఫర్ ఇన్ N2 అంటే నైట్రోజన్. ఇది ఎగ్జాంపుల్, ఇది ఆడు ఇచ్చారు కాబట్టి రాయాలి. ఇప్పుడు సెకండ్ కండిషన్ మనకు తెలిసింది ఇది ఉంది కానీ పెద్దగా వాడవండి. అంటే మనకి ఎప్పుడు కూడా సొల్యూషన్ అంటే ఏ రూపంలో ఉండాలి, సొల్యూషన్ అంటే మనం ఏ రూపంలో తీసుకుంటాం ఎప్పుడు లిక్విడ్ లాగానే తీసుకుంటాం. అంటే ఇది ఏంటి గ్యాసెస్ సొల్యూషన్ అంటే గ్యాస్ అనేటువంటిది మేజర్గా ఉంది కానీ ఇది పెద్ద వాడం కెమిస్ట్రీలో. రెండో కేటగిరీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇదే మనకి యూజ్ అయ్యింది ఈ కేటగిరీ. హియర్ ఈ కేటగిరీలో ఏమవుతుంది సాల్వెంట్ అనేటువంటిది ఏమవుతుంది మిడిల్ ఫేజ్ విచ్ ఇస్ లిక్విడ్ అంటే 3 స్టేట్లలో కూడా లిక్విడ్ అయ్యి ఏమవుతుంది గ్యాస్, తర్వాత లిక్విడ్ అంటే సాలిడ్. ఇలా
సాల్వెంట్ అనేటువంటిది లిక్విడ్ అయినట్లయితే ద టైప్ ఆఫ్ సొల్యూషన్స్ ఆర్ కాల్డ్ లిక్విడ్ సొల్యూషన్స్. లిక్విడ్ సొల్యూషన్స్, సొల్యూషన్స్. ఇదే మనం మెయిన్ గా డిస్కస్ చేసేటువంటిది ఇదే. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ మీరు చెప్పండి. ఇది డైలీ లైఫ్ లో వాడేటువంటి ఎగ్జాంపుల్సే. లిక్విడ్ అనేటువంటిది ఏం తీసుకున్నాం? సాల్వెంట్. మాక్సిమం మనం లిక్విడ్ తీసుకుగా ఉండేటువంటి సాల్వెంట్ ఏంటి? వస్తున్న నోటి నుంచి వాటర్. మీరు కూడా ఏంటి? వాటర్ లో కలుపుతుంది ఏంటన్నా సరే. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, ఏమైంది? గ్యాస్ ఇన్ లిక్విడ్. అంటే గ్యాస్ అనేటువంటిది ఏదో గ్యాస్, నైట్రోజన్ అవ్వచ్చు, ఆక్సిజన్ అవ్వచ్చు, కార్బన్ డైఆక్సైడ్ అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు. గ్యాస్ ఇన్ లిక్విడ్ లో మనం డైలీ తీసుకునేటువంటిది ఉంటుంది. ఏంటది? సోడా ఉంటది. సోడా అంటే దేని కాంబినేషన్ తెలుసా మీకు? తెలీదా? సోడా పడతారు కదా, ఎలా తయారు చేస్తారు సోడా? బాటిల్ కాకుండా మనకి గాజు బాటిల్ ఉన్నాయి కదా, గాజు బాటిల్ అంటే ఏం చేస్తాడండి షాపోడు? ఆ బాటిల్లో వాటర్ వేసి వాటర్ గ్యాస్ పాస్ చేస్తాడు. గ్యాస్ పెడతాడు, ప్రెజర్ అప్లై చేసి. ఏ గ్యాస్ అది? కార్బన్ డైఆక్సైడ్. ఏంటి ఏ గ్యాస్ అది? కార్బన్ డైఆక్సైడ్. వాటర్ తో మిక్స్ అయినట్లయితే నీకు కార్బోనిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతుంది. హియర్ CO2 is reacted with water, there is a formation of combined ఏం ఫామ్ అవడం ఛాన్స్ ఉంది? H2CO3. Yeah, the name of the compound is carbonic acid. ఏమంటారు దీన్ని? కార్బోనిక్ యాసిడ్. మామూలు వాటర్ కి గ్యాస్ వాటర్ కి ఏమన్నా తేడా ఉంటుందా ఉండదా? అది ఎలా ఉంటుంది అంటే కొద్దిగా హెవీగా ఉన్నట్టు ఉంటుంది. యాసిడ్ తాగినటువంటి ఫీలింగే, కాకపోతే ఇటు మనకి హాని కలగకుండా కొద్దిగా ఫేవర్ చేసేలా ఉంటుంది. ఇది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే CO2 ఇన్ వాటర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ డిజాల్వ్డ్ అనేటువంటి పదం వాడాలండి ఇక్కడ. అన్ని కూడా ఏంటి దాంట్లో కలుపుతున్నాం కాబట్టి CO2 డిజాల్వ్డ్ ఇన్ వాటర్. సెకండ్ దాన్ని మీరు చెప్పండి, ఏమవ్వాలి? లిక్విడ్ లిక్విడ్ లో కలపాలి. ఎవరు చేస్తాడు ఈ పని? ఎవరు చేస్తాడు? ముందాగి కూడా ఏం చేస్తాడు? లిక్విడ్ అంటే వాటర్ లో కలుపుతాడు. ఏం కలుపుతాడు? ఆల్కహాల్. ఆల్కహాల్ ఏదైతే ఉందో, ఆల్కహాల్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్, లేకపోతే ఆల్కహాల్ ఇన్ వాటర్. అలా తాగితే కిక్ అవుదాం వాడికి. మ్యాక్సిమం తాగి కూడా ఎలా తాగుతాడు అంటే వాటర్ ఇన్ ఆల్కహాల్ తాగుతాడు, అంతే కదా. తాగి కూడా ఎలా తాగుతాడు? వాటర్ లో ఆల్కహాల్ వేసుకుంటారా, ఆల్కహాల్ వాటర్ వేసుకుంటారా? ఏది ఎక్కువ కంటెంట్ ఉంటుంది? కొద్దిగా హెల్త్ పరంగా ఏ ప్రాబ్లం రాకూడదు అన్నవాడు నీరు ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకుంటాడు. మనం ముందే పోవాలనుకున్నవాడు ఏం చేస్తాడు? అది ఎక్కువ వేసుకుని తక్కువ వేసుకుంటాడు. ఇది సెకండ్. ఈ థర్డ్ టర్మ్ చెప్పండి. సాలిడ్ అండ్ లిక్విడ్. మనం ఇప్పుడు అన్ని నేర్చుకుంటే అయ్యే కదా. అది సాల్ట్ అవ్వచ్చు, షుగర్ అవ్వచ్చు, గ్లూకోజ్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అంటే ఏం తీసుకుంటాం? సాల్ట్ అండ్ వాటర్. సాల్ట్ అండ్ వాటర్. ఇది ఇది దీనికి సంబంధించినటువంటి కేటగిరీ. ఇది ఫస్ట్ కేటగిరీ, ఇది సెకండ్, అండ్ థర్డ్ కేటగిరీ ఏముందండి? ఇట్ ఈస్ సాలిడ్ సొల్యూషన్. అంటే ఇక్కడ ఏమవుతుంది? సాలిడ్స్ తీస్తాం. సాలిడ్ సాలిడ్ అండ్ సాలిడ్ ఇలా ఉన్నటువంటి సొల్యూషన్స్ ని సాలిడ్ సొల్యూషన్స్ అని చెప్తాం. ఇక్కడ మనకి మూడు ఫేజ్లు ఏంటి? గ్యాస్, లిక్విడ్ అండ్ సాలిడ్. గ్యాస్ అనేటువంటి సాలిడ్ లో తీసుకుంటారు. దీనికి ఎగ్జాంపుల్ హైడ్రోజన్ గ్యాస్ పెల్లాడియం అంటే ఇచ్చిన రాయాలి. ఇక్కడ ఈ అవుతుంది మనం సొంతంగా డిసైడ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్స్. ఈ పై కండిషన్ కింద కండిషన్స్ వాడు ఇచ్చినాయి. ఎందుకంటే మనకి యూజ్ అయ్యి ఇయ్యే మొత్తం ఈ కేటగిరీ ఏదైతుందో అదే మెయిన్ మనకి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ H2 ఇన్ పెల్లాడియం. హైడ్రోజన్ గ్యాస్ అనేటువంటిది పెల్లాడియం మెటల్లో డిజాల్వ్ అవ్వడం ఒకటి. ఇక్కడ ఏంటి? సెకండ్ లిక్విడ్ అండ్ సాలిడ్. లిక్విడ్ అండ్ సాలిడ్ అంటే దీనికి ఇచ్చినటువంటి అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ అంటే ఫార్ములా ఏంటి? Hg. ఇన్ సోడియం అంటే ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్ సోడియం మెటల్లో ఏమేమంటాడు? అమాల్గమ్ ఆఫ్ మెర్క్యూరీ ఏమంటున్నాడు? మెర్క్యూరీ ఎలా ఉంటది? లిక్విడ్ రూపంలోనే ఉంటది. చూసారు కదా పాదరస సార్ తీసుకొని గణేష్ గారి క్లాస్ లో
చూపించలేదా? తర్వాత లాస్ట్ సాలిడ్ అండ్ సాలిడ్ అండ్ ఇక్కడ రెండు మెటల్స్ తో మిక్సింగ్ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ కాపర్ ఇన్ గోల్డ్. కాపర్ అండ్ గోల్డ్. ఇది మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ కింద ఇచ్చాడు. ఇలా ఈ టేబుల్ ఏదైతే ఉంది ఇది నోట్ చేసుకోవాలండి. సంబంధించి నెక్స్ట్ నోట్ చేసుకోండి. సొల్యూషన్స్ అనేటువంటి హెడ్డింగ్ పెట్టండి ఫస్ట్ పెట్టండి. ఈ టేబుల్ ఇంపార్టెంట్ అమ్మా, టేబుల్ నోట్ చేసుకోండి.